లేరా యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభుని గురించి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాము. దీని ప్రకారం మనం నడుచుకుందాము. ప్రభు ఏమైతే మాట్లాడుతున్నారో మనం ఆలకిద్దాం. దావీదు రాసిన కీర్తనలు 145వ అధ్యాయము 9వ మాట నుంచి చదువుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి. నిజమే, అనేక దినాల నుంచి మనం అపాయాలే చూస్తున్నాం, నష్టాలే చవి చూస్తున్నాం. కానీ ప్రభు అంటారు, నేను ఉపకారిని, నేను మేలు చేసేవాడును. అపకారిని కాదు, ఉపకారం చేసేది దేవుడు, అపకారం చేసేది అపవాది. సో ప్రభుని యేసుక్రీస్తు ఏమంటున్నారు ఇక్కడ అంటే, అందరికీ నేను ఉపకారి. ఉపాయం లేక, మేలు లేక, దయలేక, అభివృద్ధి లేక అనేక మంది రాజ్యంలో ఉన్నారు, అనేక మంది లోకంలో ఉన్నారు, ఒక్కరు కూడా లేరు. నిజమే, ప్రభుని యేసుక్రీస్తు కూడా నశించిన దాన్ని వెనక రక్షించడానికి వచ్చాడు. ఉపయోగపడే మాటలు, నా జీవితానికి ఉపయోగపడే మాటలు, నా జీవితానికి ఉపయోగపడే మాటలు చెప్పేవారు ఎవరూ లేరు, ప్రభుని యేసు తప్ప. ఏమంటున్నారు ప్రభుని యేసుక్రీస్తు? యెహోవా అందరికి ఉపకారి. నీకేదన్నా అపాయం జరిగిందా? నీకేదన్నా నష్టం జరిగిందా? ఉపాయం లేక, జ్ఞానం లేక, మేలు లేక మీరున్నారా? ప్రభు మీకు సహాయం చేస్తానంటున్నారు. ప్రభు మీకు ఉపాయకరమైనటువంటి మాటలు చెప్తారట. ప్రభు మీకు ఉపకారిగా ఉంటారట. ఆయన కనికరము, ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. కనికరము పొందుకోవాలి. మనం కనికరము చూపాలి చాలామందికి కూడా. ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నారు, మనం కనికరం చూపాలి. కనికరం చూపువారు నిజంగా కనికరం పొందుకుంటారు. మీకు కనికరం, యేసుక్రీస్తు ప్రభు కనికర సంపూర్ణుడు, దయగల దేవుడు, కృపా సత్య సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కనుక యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. రెండవది, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ప్రియా చెల్లి, తమ్ముడు, ఈ మాటలు చూస్తే మరి 103వ కీర్తన కూడా చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారములు, ఈరోజు ప్రాణంతో బ్రతికున్నాం. ఉపకారం ప్రియులరా, మరి లాస్ ఏంజల్లో అమెరికాలో వచ్చినటువంటి ఆ అగ్ని నిజంగా చూడగలిగితే ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం కలిగింది. అలాగే సునామీలు, ఎక్కడ చూసిన భూకంపములు, పూర్వం దినాల్లో చూస్తే కనుక కరోనా. ఇలాంటి తరుణంలో నిజంగా యేసుక్రీస్తు మనకి ఏం సహాయం చేశారని మీరు అడిగితే కనుక ఆయన చేసిన ఉపకారాలు చాలా ఉన్నాయి మన జీవితంలో. ఏమండి, ఈవేళ జీవంతో ఉన్నాం, మనం ఉద్యోగాలు చేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, అనేక పేద ప్రజలు మనందరం కూడా ఆదుకుంటున్నాం, సువార్త ప్రచురపరుస్తున్నాము. ఆయన చేసిన ఉపకారం కాదా ఇది? మీరు ఆరోగ్యంగా ఉండడం ఉపకారము కాదా? మీ పిల్లల ఉద్యోగాలు ఉండడం ఉపకారం కాదా? మీ పిల్లలు ఆశీర్వదింపబడటం ఉపకారం కాదా? మీ బిడ్డలు నిజంగా ఇదిగో అపాయకర దినాల్లో కూడా సురక్షితంగాను క్షేమంగాను ప్రభు యొక్క చేతుల కింద ఉన్నారు. ఇది ఉపయోగం కాదా? అందుకని ఆయన చేసిన ఉపకారాలు ఈ 2024లో చాలా ఉన్నాయి. దాన్ని ఇదిగో మనం గుర్తుకి తెచ్చుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభుని యేసుక్రీస్తుకు మనం ఏం చేయాలో చెప్పనా? కృతజ్ఞతాస్తోత్రాలు తెలియచెప్పాలి. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మనకు డోంట్ ఫర్గెట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ us. మన కోసం ఏమైతే చేశారో, మనకైతే ఏమైతే సిద్ధపరిచి ఉన్నారో అవి నిజంగా కంటికి కనబడవు, మనసుకు అర్థం కావు. ఏమండి, ఇలాంటి యేసుక్రీస్తు మనకున్నారు కనుక ఆయన చేసిన ఉపకారములలో దేనిని మీరు మరవకండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియులరా, లూకా సువార్త 6:35 కూడా ప్రభు ఇలా మాట్లాడుతున్నారు. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించండి. ప్రైజ్ లార్డ్. మేలు చేయండి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైండును, మీరు సర్వోన్నతుని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చూడండి, మంచి వారి పట్ల ఉపకారంగా ఉండడం కాదండి, కృతజ్ఞత లేని వారు ఉంటారు కదా, అలాగే దుష్టులు
ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, శత్రువులు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు, దేవుడు తెలియని బిడ్డలు ఉంటారు, అన్యాయస్తులు ఉంటారు. వారి ఎడల మనం ఏం చేయాలి అంటే ఉపకారంగా ఉండాలి. ఉపకారి అయి ఉన్నాము. దేవుని మాటలు మీ ఎడల నెరవేర్చునుగాక, ఉపకారములు మీరు కూడా చేయునుగాక. ప్రభు మనకు ఉపకారాలు చేస్తున్న రీతిన మీరు కూడా ప్రజలకు ఉపకారాలు చేయండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.